వీళ్ళిద్దరు అయితే వచ్చారు. అదిగో వెనకాల మీకు చూస్తే కనిపిస్తున్నారా, ఇద్దరు అక్కడ కూర్చున్నారు. ఇదిగోండి ఇదే కెమెరా సెటప్ అన్నమాట. ఇదిగోండి పచ్చ పురుగు, ఇదిగోండి లడ్డు ప్రియ. ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచిగానే చదువుతాం. అసలు దీని అసలు ఫ్రెండ్ అంటారా సర్వెంట్స్ లా చెప్తుంది మమ్మల్ని. అసలు దీన్ని నేను ఇప్పుడే మీ గురించి మంచిగా వీడియోలో చెప్తున్నాను. ఇది అసలు ఇప్పుడు డిగ్రీ లైఫ్ లో వీళ్ళతో చేసినంత ఎంజాయ్మెంట్ నేనైతే ఇంటర్ లోని చేయలేదు, 10th లోని చేయలేదు. వీళ్ళతో కలిసి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా హ్యాపీగా కూడా ఉంటాను. ఇంకా గివ్ అప్ కూడా చూసారా, నా హ్యాండ్స్ చూసారా ఎలా అయినాయో, పింక్ కలర్. చాలా నొప్పిగా అయితే ఉంది, కానీ గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకూడదు. ఈవెంట్ గా అయితే నేను అటెండ్ అవ్వాలని మీతో చెప్పాను కదా, దానికి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు అయితే అయింది ఆ ఈవెంట్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు. ఇవాళ అయితే నా సండే వ్లాగ్ చూసేయండి. నా సండే వ్లాగ్ ప్లస్ నా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి అయితే వస్తున్నారు. మ్యాజికల్ అమ్మాయిలు ఛానల్లో వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నాము, లాంగ్ వీడియోస్. అందుకని చెప్పేసి నా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి వద్దామని అనుకుంటున్నారు. మధ్యాహ్నం నుంచి అయితే వస్తారు కాబట్టి నేను మార్నింగ్ చర్చికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే లేచాను, లేచి ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఫస్ట్ గా రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నాను. బ్రష్ చేసేసి టిఫిన్ తినేసి అలాగే రెడీ కూడా అయిపోయాను. అప్పుడు వీడియో తీయడానికి ఖాళీ అయితే లేదు, అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. ఇప్పుడైతే రెడీ అయిపోయాను కదా, చర్చికి అయితే వెళ్ళిపోతున్నాను. బాయ్ ఉంటాను. బాయ్ చెప్పేసానని చెప్పేసి వీడియో చూడకుండా ఉండకండి. ఇప్పుడైతే వీడియో అయితే మొదలైంది. నా ఫ్రెండ్స్ వచ్చాక ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూగా చూడండి వీడియో. చర్చికి అయితే వెళ్ళి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను కదా, ఆల్రెడీ ఇద్దరు అయితే వచ్చేసారు. సుబ్బుకైతే ఖాళీ లేదంట, అందుకే వీళ్ళిద్దరు అయితే వచ్చారు. అదిగో వెనకాల మీకు చూస్తే కనిపిస్తున్నారా, ఇద్దరు అక్కడ కూర్చున్నారు. ఫ్రెండ్స్ అనడం కంటే క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. క్లాస్ లో చాలా అల్లరి చేస్తాం మేమందరం అయితే కలిసి, చాలా బాగా ఆడుకుంటాము. అంటే ఆడుకోవడం ఒకటే కాదు, అలాగే చదువు విషయంలో కూడా అలాగే ఉంటాము. ఇంకా అదే ఎలా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచిగానే చదువుతాం అనమాట. చూడండి వీళ్ళ ఇంటికి వచ్చి కూడా మేమే పనులు చేద్దాం, మాతో పనులు చేద్దాం. వీళ్ళ ఇంటికి వచ్చి మాకు ఫుడ్ పెట్టకుండా ఏమీ పెట్టకుండా పనులు చేద్దాం, చీపిరించి పనులు చేయమండి. చూడండి అసలు దీని అసలు ఫ్రెండ్ అంటారా సర్వెంట్స్ లా చెప్తుంది మమ్మల్ని. అసలు దీన్ని నేను ఇప్పుడే మీ గురించి మంచిగా వీడియోలో చెప్తున్నాను. ఇది అసలు మంచిది కాదు, ఇది మంచిది కాదు. అలా అలాగే చెప్తాను అనుకోండి, మీరు అవన్నీ నమ్మకండి. సుబ్బు కూడా రాలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే పెద్దగా తీయడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు అనమాట. అందుకని చెప్పేసి ఒక వీడియో అయితే తీద్దాం అనుకున్నాము. అది ఏంటంటే రెడ్ హ్యాండ్స్ వీడియో ఒకటే తీద్దామని అనుకుంటున్నాము. 10th స్టాండర్డ్ లో చూసుకుంటే నేను అసలు చాలా తక్కువ అల్లరి చేసేదాన్ని, ఇంట్రోవర్ట్, అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. అలాగే నా ఇంటర్లో కూడా అంతే, అసలు మాట్లాడేదాన్ని కాదు, చాలా తక్కువ. అంటే ఒక 100%లో 50% బాగానే ఉండేదాన్ని. ఇప్పుడు డిగ్రీ లైఫ్ లో వీళ్ళతో చేసినంత ఎంజాయ్మెంట్ నేనైతే ఇంటర్లోని చేయలేదు, 10th లోని చేయలేదు. వీళ్ళతో కలిసి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా హ్యాపీగా కూడా ఉంటాను. ఇంకా క్లాస్లో మేము వేసుకునే ఫన్నీ జోక్స్ కానీ, ఇంకా ఇంటర్వెల్లో కొట్టుకోవడం కానీ, ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళతోనే అనమాట. చాలా బాగా టైం అయితే మేము స్పెండ్ చేస్తాము. అలాగే ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చారు ఆడుకోవడానికి. మేము వీడియో తీయడం కంటే ఇలాగా ఆడుకోవడమే ఎక్కువ అనమాట. ఇంకోటి గేమ్ అయితే ఆడదాం అనుకున్నాము, ఆ గేమ్కి ఇంకా మెంబర్స్ కూడా సరిపోరు, అందుకని చెప్పేసి ఆ గేమ్ ఆడట్లేదు. రెడ్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు ఆడతాం అనమాట మేము. వాళ్ళైతే వీడియో సెటప్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా, వీడియో అయితే సెటప్ చేస్తున్నారు వాళ్ళు వీడియో చేయడానికి. నేను కూడా ఎక్కువసేపు ఉన్నాను. అసలు యాక్చువల్గా ఈ రోజు వాళ్ళతోనే ఉందామని అనుకున్నాను, కానీ సడన్ గా ఒక ఫంక్షన్కి అయితే వెళ్లాల్సి వచ్చింది. మా చుట్టాలో ఒక అమ్మాయి అయితే మెచ్యూర్ అయింది, సో నేనైతే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే గేమ్ ఆడతాను, గేమ్ ఆడేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి అక్కడికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇదే కెమెరా సెటప్ అన్నమాట. ఇదిగోండి పచ్చ పురుగు, ఇదిగోండి లడ్డు ప్రియ. ఇప్పుడైతే మేము గేమ్ సెటప్ ఇది, ఇక్కడ కూర్చుని రెడ్ హ్యాండ్స్ అయితే ఆడుకుంటాము. చూసారా, వీడియో స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే కొట్టుకోవడం అయితే మొదలు పెట్టేసాము. సో గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. చిన్న క్లిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను, చూడండి.
చూసారా మేమైతే సక్కం గేమ్ అయితే ఆడాము, అది కూడా గివ్ అప్ ఎవరు ఇచ్చిందో తెలియదు, మళ్ళీ ఆడాలి. ఇంకా గివ్ అప్ కూడా ఎవరు. రౌండ్ 1 కంప్లీట్ అయింది. హ్యాండ్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. నా హ్యాండ్స్ అయితే ఒకసారి చూసారా పింక్ కలర్ లో వచ్చేసినాయి మధ్యలో. ఇక్కడ బాగా చూడండి. ఇంకా హాఫ్ ఆఫ్ ది గేమ్ లోనే ఉన్నాం అయితే ముగ్గురుమును. ఇంకా అయితే ఆడాలి. గివ్ అప్ అయితే ఇవ్వట్లేదు, ఒకరి మీద ఒకరు పోటీగా అయితే ఆడుతున్నాం గేమ్. హ్యాండ్స్ అయితే రెడ్ గా అయిపోయి చూసారా, నా హ్యాండ్స్ చూసారా ఎలా అయినాయో, పింక్ కలర్. చాలా నొప్పిగా అయితే ఉంది, కానీ గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకూడదు. కంటిన్యూ చేద్దాం గేమ్ ని. మేము ఆడిన గేమ్ ఫుల్ వీడియో కావాలంటే మ్యాజికల్ అమ్మాయిలు ఛానల్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అదే ఒక ఈవెంట్ గా అయితే నేను అటెండ్ అవ్వాలని మీతో చెప్పాను కదా, దానికి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు అయితే అయింది. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా, మా ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు నేను రెడ్ హ్యాండ్స్ ఆడినప్పుడు గివ్ అప్ అయితే నేను ఇచ్చేసాను కదా వాళ్ళకి. ఇచ్చేసిన వాళ్ళు అయితే రామెన్ చేయాలి, అదే నూడిల్స్ రామెన్ ఉంటది కదా, అది చేయాలన్నమాట. వాళ్ళు నేను మనీ ఇస్తే బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టేశారు ప్యాకెట్స్ అనమాట. అవి వచ్చిన తర్వాత వాళ్ళు కుక్ చేశారు అనమాట. నేను హెల్ప్ చేయలేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయాను. ఇంకా వాళ్ళైతే కుక్ చేసేసి నా కోసం ఉంచారు. ఇప్పుడే నేను అక్కడి నుంచి వచ్చాను, ఇప్పుడైతే నేను ఆ రామెన్ వేడి చేసుకుని తింటున్నాను. ఇదే మా ఫ్రెండ్స్ చేసిన రామెన్ ఇంకానేమో బాయిల్డ్ ఎగ్స్ అనమాట. వాళ్ళు చేసి తినేసి వీడియో కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయారు, నా కోసం అయితే ఉంచారు. దీన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. దీన్ని చూస్తుంటేనే ఎందుకో చాలా స్పైసీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మరి. చెప్పలేను అసలు ఎంత స్పైసీగా ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీని తినలో నా వల్ల అయితే కాదు ఇంత స్పైసీ. యాక్చువల్ గా నేను స్పైసీ తింటాను, కానీ ఇది ఎందుకో స్పైసీతో ప్లస్ ఇంకా ఏదో కొంచెం విచిత్రంగా ఉంది. మళ్ళీ తిన్న తర్వాత పొట్టలో రకరకాలుగా ఉంటదని నా భయమే అవుతుంది. ఎగ్స్ అయితే తినేస్తున్నాను అనమాట. చూసారా నా సండే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఏమైనా కొత్త కంటెంట్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.